సో ఇంకా మీ పేరెంట్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళకంటూ బాధ ఉండకూడదు, నాకు ఫుల్ కాన్ఫిడెంట్ అలా. సో నీ లైఫ్లో అంటే నువ్వు ఇంత ఇదంటున్నావు కదా, అసలు బాధలు ఉండకూడదు చాలాసార్లు చెప్పావు. వాళ్ళు బాధపడిన సిచ్యువేషన్ అంటే ఏదన్నా ఒక సంఘటన ఏదన్నా ఉందా? ఏ సంఘటన నువ్వు ఎక్కువ బాధపడ్డావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రోజు అంటే ఇప్పుడు అప్పు తీసుకుంటాగా వాళ్ళు కాల్ చేసినారు. చేస్తే అయితే నేను బయటకు వెళ్ళిన ఆడుకోవడానికి ఆ టైము. అలా చేస్తే ఏడుస్తున్నారు అందరూ ఇంట్లో. ఎందుకు ఏడుస్తున్నారని అప్పుడు. నీ వయసు ఎంత అప్పుడు? అప్పుడు 7 years. 7 yearsలో నీకు మీ పేరెంట్స్ ఎందుకు ఏడుస్తున్నారు? ఇంకెవరన్నా అయితే పెద్ద పట్టించుకోరు, మామూలుగా ఆటపాటలో ఉంటారు, సరే ఏదో ఒకట్లే అని అనుకుంటూ ఉంటారు. సో నీకు అది ఆ రోజున నీకు ఆ సంఘటన గుర్తుండిపోయింది కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఇంకొకసారి రాకూడదు, అది ఆ సిచ్యువేషన్ రాకూడదు, ఇంకెప్పుడు లైఫ్లో రాకూడదు అని అనిపించింది. సో నువ్వు అలా ఆలోచించావంటే నీ ద్వారా ఎప్పుడు మీ పేరెంట్స్కి నువ్వు చెడ్డ పేరు తీసుకురావు. వెరీ గుడ్. సో మా పుష్ప గారు మీకు ఏమనిపించింది? ముందుకు వెళ్ళాలని బాగా అనిపిస్తుంది. సో ధనంజయ్ గారు మీకు ఏమనిపించింది? నిజంగా ఒక 7 years పిల్లాడు మనకున్న ప్రాబ్లమ్స్కి రియాక్ట్ అయ్యి తీసుకోవడం అనేది చాలా తక్కువ, అంటే వయసుకి మించిన ఆలోచన కదా అది. మీకు ఏమనిపించింది? ఏమనిపించిందంటే మా బాధలు అటువంటి ఉన్నాయి మేడం. ఇంకా బాబుకు కూడా ఏమి మంచిగా సంతోషంగా ఆడుకోలేని పరిస్థితి వాళ్ళది. మేము ఏదైనా కష్టాలు ఉంటే ఏందమ్మా ఏంది బాధపడుతున్నారు అని అడిగేవాడు. నీకు తెలియదులేరా ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఆడుకునే వయసు, చదువుకుంటున్నావు. అంటే ఆ టైంలో సాయి మీకు ఇచ్చిన మాట ఏంటి అంటే ఏమన్నాడు? ఎందుకు బాధపడుతున్నారు ఏమిటి వలన అని అంటున్నాడు. అంటే ఇంకా లేదురా ఇట్లా మనకు పరిస్థితి బాగాలేదు, అప్పల వాళ్ళు ఇట్లా ఫోన్ చేస్తున్నారు అంటే ఇంకా ఆయన అంతే అనుకొని ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది. ఫస్ట్ నుంచి కూడా మీరు ఎక్కడో ఉండేవారు? ఈ గద్వాల్లోనే ఉండేవారా? అక్కడ ఊరి దగ్గరే ఉండేవాళ్ళు. అంటే కూలి పని చేస్తూ ఉండేవాళ్ళ? కూలి పండుగ వ్యవసాయం కౌలుకి వేసుకొని చేసుకుంటారు. ఓకే. ఈయనకి ఫస్ట్లో హెల్త్ బాగాలేకున్నా మేడం సాయికి. సాయికి ఆయనకి కర్నూలుకి గద్వాల కాదంటే కర్నూలుకి తీసుకొని పోయినాం. అందుకే మీరు అప్పు చేయాల్సి వచ్చిందా? అప్పు చేయాల్సి వచ్చింది. అప్పు తీర్చేద్దామని వ్యవసాయం చేసుకున్నాము కౌలుకి వేసుకొని, అంతా నెత్తికి పడింది మేడం. ఈ అప్పులు ఎక్కువైనా హైదరాబాద్కి మేము వలసపోతాము, నువ్వు అక్క ఇంత వండుకొని అన్నం చేసుకొని బడికి వండి అని చెప్పేసి ఇక్కడ వచ్చేసినాం. మీరు హైదరాబాద్ వచ్చేసారు, వీళ్ళు అక్కడే ఉన్నారు? అక్కడనే ఉన్నారు. ఓకే. వాళ్ళిద్దరినే చేసి ఇక్కడ వచ్చినాం మేడం. ఓకే. సో ఇప్పుడు స్టిల్ ఇక్కడే చేస్తున్నారా మీరు పనులు అన్నీ? అవును మేడం. ఓకే. సో సాయి మరి ఏంటి ఇప్పుడు అప్పు తీర్చేసారా, ఇంకా ఉందా? ఇంకా ఉంది. ఓకే. ఎలా అయినా నువ్వు ఇప్పుడు అప్పు తీర్చేయాలనే ఇదిలో నువ్వు ఉన్నావు. మరి అక్క నువ్వే ఉంటున్నారు కదా, మీ పేరెంట్స్ని మిస్ అవుతున్నావా? చాలా చాలా మిస్ అవుతున్నావు. సరదాగా ఇంటికి రాగానే మాట్లాడడానికి, ధైర్యం చెప్పడానికి నాన్న, గోరు ముద్దలు తినిపించడానికి అమ్మ లేరు. ఓకే. సో నీ లైఫ్ స్టైల్నే మాకు బాగా చూపిస్తున్నావు సాయి అసలు. సో చివరి వరకు అలాగే నిలబడి పోరాడతావా నువ్వు నీ లైఫ్ స్టైల్ నుంచి మారటానికి, మీ పేరెంట్స్ని ఒక మంచి పొజిషన్లోంచి నువ్వు చూసుకోవడానికి? నిలబడతాను. సో ఏం చేయాలన్నావు? నీ ఎయిమ్ ఏంటి? సింగర్ అవ్వడం అనే కాకుండా లైఫ్లో ఒక గోల్ ఉంటుంది కదా, నీ గోల్ ఏంటి? IPS. దానికి తగ్గట్టు కృషి చేస్తావు అనమాట. మరి IPS చదవాలంటే 24 hours మనం బుక్కులతో కుస్తీ పడితేనే అవుతుంది. మరి నువ్వు ఒక పక్కన సింగింగ్ అంటున్నావు, రెండు బ్యాలెన్స్ చేసుకోగలుగుతావా? డెఫినెట్గా. సాయి సింగర్ అంటే సినిమాల్లో పాడడం అలా అని అనుకుంటున్నావా? లేదంటే ఇప్పుడు జానపద పాటలు కూడా చాలా తక్కువ మంది పాడుతూ ఉంటారు, వాటికి చాలా తక్కువ మందికే ఆదరణ లభిస్తుంది కదా, వాటిని కొంచెం మనం తీసుకురావాలి వెలుగులోకి అంటే ఈ మధ్య కాలంలో అంటే కొంచెం దాని విలువ తెలిసి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సాంగ్ పెడుతూ ఉన్నారు సినిమాల్లో, అలా వాటి వైపు మాత్రమే ఉందాం అనుకుంటున్నావా? సమాజానికి ఉపయోగపడే సాంగ్స్ పాడుతూ అలా సినిమాలో కూడా పాడాలి. బట్ ఏదైనా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ పాడాలని నీ ఎయిమ్. సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. సో నీ ఏజ్ వాళ్ళందరికీ కానీ ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు నీ 7 పిల్లలకి?
అంటూ అంటే అలా ఫీల్ అవుతుంటారుగా ఏం ఆట ఆడుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ టైం పిల్లలు అనేది ఫ్రీ ఫైర్ అలా గేమ్స్ పబ్జి అవి ఆడుతుంటారు. అవును అలా మనం వెళ్ళి చెప్తే ఏదో ఒకటి చేసుకోండి అని చెప్తే ఫీల్ అవుతుంటారు. అవును వాళ్ళ అమ్మ వాళ్ళనే చూడరా పక్కన ఎట్లా పాడుతున్నాడు పాటలు మీరేందని వాళ్ళని తింటారు. అలా మళ్ళీ వాళ్ళు నాతోటి పిల్లలు నన్ను మళ్ళీ ఫీల్ అవుతారు, నా మీద కోపం అవుతారు. అలా సాయి ఇక్కడ ఇంకొక విషయం తెలుసా, మనకి టాలెంట్ ఉండి మనం ఇంకొంచెం పాపులర్ అవుతూ ఉన్నామంటే మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్లోనే కొంతమంది మనకి శత్రువులు అయిపోతూ ఉంటారు. అలా చాలామంది. అవునా? సో వీడి వల్ల మనల్ని కూడా ఫ్రీడమ్ పోతోందిరా అనుకునే పిల్లలు ఉంటారు కదా, చాలామంది. చాలా కరెక్ట్గా చెప్పావు. నిజంగానే ఎక్కడ చూసినా వయసుతో సంబంధం లేకుండా ఇవాళ రేపు పబ్జి గేమ్కి ఆడుతూ ఉన్నారు. అంటే మంచి రెస్పాన్సిబిలిటీ తీసుకునే వయసులో ఉండి కూడా మనం చెయ్యాలి అనే టైంలో కూడా పబ్జీలు ఆడేవాళ్ళు చాలామందిని చూస్తున్నాం. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సాయి, అసలు నువ్వు సూపర్గా మంచి మెసేజ్ ఇస్తున్నావు అందరికీ నీ లైఫ్ స్టైల్తో, నీ సాంగ్స్తో. సూపర్. అంటే ధనంజయ్ గారు, మనకి అంటే అర్థం చేసుకునే పిల్లలు పుట్టడం అనేది నిజంగా మన అదృష్టము. ఎవరన్నా ఫోర్ ఫాదర్స్లో అలా ఉన్నారా? అంటే మనకి అది బ్లడ్లోనే ఉంటుంది. ఎవరికి ఊరికేనే తొందరగా పాటలు పాడటం కానీ లేకపోతే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కానీ రాదు. సాయికి ఇటువైపు కానీ అమ్మ తరపున కానీ మీ తరపున కానీ తాతగారులు కానీ అలా ఎవరైనా ఉన్నారా? అప్పటికేం లేదు మేడం, ఎవరు లేరు అలా పాటలు పాడేవారు. ఈయననే పాటలు. సో ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? నేను 9th క్లాస్ చదువుతున్నావు. నెక్స్ట్ 10th క్లాస్. మీ స్కూల్లో ఎలా ఉంటుంది స్టడీ? అంతా బాగుంటుంది? బాగుంటుంది, బాగా చెప్తున్నారు. సో మీ అక్క నీకు హెల్ప్ చేస్తూ ఉంటుందా చదువు విషయంలో కానీ ఏదన్నా? అక్క వంట అలా. ఓకే, తను చదువుకోవట్లేదు? తను చదువుకుంటుందా? చదువుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు తనే నీకు ఒక మదర్ లాగా అనమాట కదా, నీకు ఒక సెకండ్ మదర్ లాగా మీ సిస్టర్. సాయి, మరి నీ లైఫ్ స్టైల్కి సంబంధించి ఇంత బాగా చెప్తున్నావు కదా, మరి దాని పాట రూపంలో చెప్తావా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా సార్ వాళ్ళ గురించే చెప్తాం అనుకుంటున్నాను. ఓకే, నిజంగానే. ఎందుకంటే అసలు మీ సార్ వాళ్ళు వీడియో తీసి పెట్టబట్టే కదా నీకు సాయి అంటే ఎవరో తెలిసింది. సార్ వాళ్ళకు స్పెషల్ థ్యాంక్స్. ఓకే, ఏం పేరు మీ సార్ వాళ్ళ పేరేంటి? అంటే ప్రోత్సహించడం అంటే మా సార్ లక్ష్మీనారాయణ సార్ అని NTSF ప్రెసిడెంట్, అడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరమ్స్ సారు. అలా అయితే సారు ఎక్కువ ప్రోత్సహించేవాడు. నువ్వు చదువు ఒక్కటే కాదు, అది కూడా నీకు సాంగ్స్ టోన్ బాగుంది, నువ్వు సాంగ్స్ కూడా నేర్చుకో అని అలా చెప్పేవాడు. స్టేట్ లెవెల్లో, రాష్ట్ర స్థాయి, అలా నేషనల్ లెవెల్లో కూడా సార్ ఇక్కడికి తోలుకొచ్చి హైదరాబాద్కు పాడించినాడు. సోషల్ మీడియాలో ఫస్ట్ పెట్టడం అయితే అవని శ్రీ సార్ రచయిత. అంటే సోషల్ మీడియాలో పెట్టడానికి నువ్వు అంతకుముందు ఏదన్నా అంటే చిన్న చిన్న మనకి ఈ పేట్రియాటిక్ సాంగ్స్ కానీ అలా ఏమైనా పాడుతూ ఉండేవాడివా? మనకి January 26 కానీ August 15 కానీ వచ్చినప్పుడు అలా ఏమైనా పార్టిసిపేట్ చేసేవాడివా స్కూల్లో? చేసేవాడిని, అందుకని తెలిసింది. మళ్ళీ సార్ ఫస్ట్లో కళాోత్సవం అని ప్రతి స్కూల్లో ఆ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, కళాోత్సవం. దాంట్లో సెలెక్ట్ అవ్వడం వల్ల జిల్లా స్థాయిలో పాడినాం. జిల్లా స్థాయిలో మళ్ళీ సెలెక్ట్ అయినా రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్రైజ్, నేషనల్ లెవెల్లో 9th ప్లేస్. సూపర్. సో ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా విన్ అయ్యేవాడు అనమాట, విజయాన్ని వేసుకునే వచ్చేవాడు వెనకాల నీ పాటతో. ఓకే, సరే, ఆ పాట పాడి వినిపించు మాకు. కోలు కోలన్నా కోలు కోలే నా సామి, కోలు కోలన్నా కోలు కోలే, కోలు కోలన్నా కోలు కోలే నా సామి, కొమ్మాలిద్దరు మంచి జోడే, కానొచ్చే కదా యాప చెట్టు నా సామి, కాయలతో తులా తూగుతుందే, నడమ తిరిగే నల్ల పడుసా నా సామి, నిద్రలతో తులా తూగుతుందే. ఈ సాంగ్ స్టేట్ లెవెల్లో వచ్చింది. మరి నేషనల్ లెవెల్లో నేను 9th ప్లేస్లో నిలబెట్టిన సాంగ్ ఇదే సాంగ్. అంటే ఇప్పుడు మీకు సిస్టర్ అంత చేస్తోంది కదా, మీ సిస్టర్ రిలేటెడ్గా ఏమన్నా సాంగ్ పాడతావా? ఓకే. పాటమ్మ తోట ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా,
అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సేమట సుక్కల దారను నేనురా. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సేమట సుక్కల దారను నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలేం, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలేం, మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలేం. కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, మా అక్కను బావ కొడితే వెక్కి వెక్కి ఏడ్చినం, మా అక్కను బావ కొడితే వెక్కి వెక్కి ఏడ్చినం. సో సాయి, నీకు సపోర్ట్ చేసే వాళ్ళలో మనకి ప్రాణమిత్రులు కొంతమంది ఉంటారు కదా, ఎవరో ఒకరు. అలా నీకున్న ఫ్రెండ్స్ లిస్ట్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మా స్కూల్లో, మీ స్కూల్లో అంటే మా స్కూల్లో స్టూడెంట్స్ మా క్లాస్ కాడికి ప్రోత్సహిస్తూ ఉంటారు. నువ్వు బాగా పాడతావు, నువ్వు సింగర్ అవుతావు అలా అందరు. మీ ఫ్రెండ్స్లో అమ్మాయిలు ఉన్నారా, అబ్బాయిలు ఎక్కువ ఉన్నారా? అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. అమ్మాయిలు ఎక్కువ ఉన్నారా? సో స్కూల్లోనూ మరీ లీస్ట్ స్టూడెంట్ కాదు, ఫస్ట్ స్టూడెంట్ కాదు, నీ టాలెంట్ చూపిస్తున్నావు, సాంగ్స్ పాడుతున్నావు, మరి స్పోర్ట్స్ ఆడే దగ్గర కూడా అంత స్పోర్టివ్గా ఆడతావా? ఆడతా. అందులో కూడా ప్రైజెస్ గెలుచుకున్నావా? కబడ్డీ, ఖోఖో. సో సాయి, నువ్వు చదువులో కాకపోయినా ఇది కాకపోయినా ఏదో ఒక స్పోర్ట్స్ కోటాలైనా జాబ్ కొట్టేలా ఉన్నావు అన్నమాట. స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కూడా బాగుంది. సో నువ్వు అంటే సింగిల్గానే వెళ్తున్నావా? నీకు తగ్గ సపోర్ట్ అందరి నుంచి లభిస్తుందా? లభిస్తుంది. లభిస్తుంది. నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసావో అది నీకు దొరుకుతుంది. దొరుకుతుంది. ఓకే. సో ఫర్దర్గా కూడా ఇలాగే మరి మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉందా నీకు? ఉంది. చూస్తావా సినిమాలు? చూస్తుంటా. ఓకే. అంటే మీ దగ్గర థియేటర్స్ ఉన్నాయా? సినిమా హాల్కి వెళ్ళి చూసావా సినిమాలు? ఏ సినిమా చూసావు? లాస్ట్ నువ్వు చూసిన సినిమా ఏంటి? ఇప్పుడు లాస్ట్ మూవీ అంటే పుష్ప మూవీ చూసావు. ఓకే. సో అందులో ఒక సాంగ్ పాడి వినిపిస్తావా? ఓకే. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు 2 తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారమాయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. సూపర్ సాయి. సినిమాల్లో పాడితే ఎలా ఉందో నువ్వు పాడుతున్నప్పుడు కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంది. అన్ని ఫోక్ సాంగ్సే వింటావా? అసలు నీ వాయిస్లో నాకు ఏదైనా వేరే సాంగ్ వినాలనుందబ్బా, కొంచెం ఫాస్ట్ బీట్ కానీ ఇంకేదైనా. కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు, కోకా కాదు గౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధే వంకరు బుద్ధి, అంటావా మావా అంటావా మావా. సూపర్ సాయి. నీ వల్ల మిగిలిన వాళ్ళందరూ భయపడతారేమో పాప, నువ్వు ఏ జానర్ పడితే ఆ జానర్లో నువ్వు అలా నీ టాలెంట్ చూపించేస్తూ ఉంటే కదా. శత్రువులు కూడా బాగా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది సాయి నీకు. అవును కదా, అందరూ భయపడుతుంటారు, సింగర్స్ అందరూ అలర్ట్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు అందరికీ ఒక ఛాన్స్ వస్తూ ఉంది కదా, ప్రతి ఒక్కరికి కూడా. ఈ మధ్య కాలంలో కొన్ని ఛానల్స్ సింగర్స్కి మంచి కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళ టాలెంట్ని వెలికిస్తున్నారు, కొత్త వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తూ ఉన్నారు. నీకు ఎప్పుడైనా అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయాలని అనిపించిందా? ఛాన్స్ ఏదైనా వచ్చిందా? ఛాన్స్ అంటే ఏం లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆ ఈవెంట్లో నేను పాడావు. సో ఒక్క ఛానల్ త్రూ వచ్చావు కాబట్టి. సో సింగర్స్కి పెట్టే ఈ కాంపిటీషన్స్ కానీ ప్రోగ్రామ్స్లో కానీ ఏదన్నా పార్టిసిపేట్ చేయటం ఎప్పుడన్నా చేయలేదా ఇప్పటి వరకు? ఓకే. సో అలాంటి అవకాశం వస్తే వెళ్తావా? వెళ్తా. సో ఏదైనా జీ సారిగమప కానీ లేదంటే మా ఛానల్స్, పెద్ద పెద్ద ఛానల్స్ అన్నీ కూడా సింగర్స్ టాలెంట్ని వెలికి తీసే కొన్ని టాలెంట్ షోస్ పెడుతున్నాయి. అవునవును.
సో అలాంటి వాటికి ఇంకా ట్రై చేయలేదు. ఆహా లేదు, ఇంకా లేదు. ఓకే. సో అంటే ఇప్పుడు ఏదైనా అవకాశం వస్తే నువ్వు ఈ టైంలో వెళ్తావా నీ టాలెంట్ చూపించుకోవడానికి? వెళ్తా. లేదంటే నువ్వు ఇప్పుడు నేర్చుకుందాం అనుకుంటున్నావు ఏదైనా సంగీతం నేర్చుకుంటే ఇంకొంచెం మనకి బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నావు కదా, ఇంకా బాగా పాడతావు, ఆ టైంలో వెళ్దాం అనుకుంటున్నావా? ఆ టైంలో వెళ్దాం అనుకుంటాను. అంటే బాగా ప్రిపేర్ అవుతాం కదా. బాగా ప్రిపేర్ అయితే ఇంకొంచెం బాగా పాడొచ్చు. సో అంటే నీ వాయిస్కి వచ్చిన ఈ వాయిస్ ఏదైతే ఉందో ఇలా ఉపయోగపడేది కూడా కొంతమందికి ఉంటుంది కాబట్టి ఏదైనా అవకాశం వస్తే చేస్తావా? చేస్తా. ఓకే. సో సినిమాల్లో అవకాశాలు వస్తే ఖచ్చితంగా చేస్తా. ఖచ్చితంగా. ఏ వయసు అయినా కూడా నీ టాలెంట్కి తగిన ఏ వాయిస్ అయినా యూస్ చేసుకో. యూజ్ చేసుకో. ఓకే. సో ఇంకా సినిమా పాటల్లో అంటే నీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? డిఎస్పి సార్. డిఎస్పి సార్. నువ్వు బాగా రెగ్యులర్గా వినే సాంగ్ ఏంటి? రెగ్యులర్గా అంటే నా సాంగ్ వింటుంటా, ఏజీ స్టూడియోలో సాంగ్ ఇప్పుడు ఆ సాంగ్ వింటుంటా. ఓకే. ఏ సాంగ్ అది? వచ్చేటప్పుడు పోయేటప్పుడు. ఓకే, పాడి వినిపిస్తావా? వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏది రాదురో, నీ వెంట ఎవరు రారురో, నువ్వు వెళ్ళే దారిలో ముళ్ళున్నా కానీ సక్కంగా నడవాలిరో, జీవితాన్ని నువ్వెంతో నేర్వాలిరో, చేసిన తప్పులు తెలుసుకోవాలి, నువ్వెంత గొప్ప స్థాయిలుండాలి, చేసిన తప్పులు తెలుసుకోవాలి, నువ్వెంత గొప్ప స్థాయిలుండాలి, మట్టిలోన కలవాల్సిందేరో, మాయమై వెళ్ళిపోవాల్సిందేరో, మట్టిలోన కలవాల్సిందేరో, మాయమై వెళ్ళిపోవాల్సిందేరో, తీసుకపోలేరు తన ఎంట ఏది రాదని తెలుసు, తీసుకపోలేరు తన ఎంట ఏది రాదని తెలుసు, ఆరిపోయే వెలుగు సీకటో, ఆనవాళ్ళు కానరావురో, వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏది రాదురో, నీ వెంట ఎవరు రారురో, నువ్వు వెళ్ళే దారిలో ముళ్ళున్నా కానీ సక్కంగా నడవాలిరో, జీవితాన్ని నువ్వెంతో నేర్వాలిరో. సూపర్ సాయి. సాయి, నిన్ను మినిస్టర్ కేటీఆర్ గారే ఎంత మెచ్చుకున్నారు కదా, నీకేమనిపించింది ఆ సందర్భంలో? అసలు సార్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. అంటే అంటే నేనైతే సింగర్ అవుతానని నాకు కాన్ఫిడెన్స్ ఉంది, కానీ ఇంత త్వరగా అవుతానని అనుకోలేదు. ఓకే, ఇంత తొందరగా నిన్ను గుర్తిస్తారు జనాలు, ఇంత తొందరగా వెలుగులోకి వస్తానని అనుకోలేదు. సో అబ్బాయిలు ఇంట్లో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇంట్లో అక్కలు చెల్లెలు ఉన్నారనుకో బాగా కమాండింగ్గా ఉంటూ ఉంటారు కదా, నువ్వు అలాగే చేస్తుంటావా? మీ అక్కని కమాండ్ చేస్తావా? ఏం చెయ్యవు, సరదాగా ఉంటారు మీరు ఇద్దరు? అప్పుడప్పుడు కొట్లాట పడుతూ అలా ఏదైనా షేర్ చేసుకుంటుంటాం. అంటే ఈ లైఫ్లో మనం ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు కొంతమంది సపోర్ట్ ఉంటూ ఉంటుంది కదా, ఇప్పుడు నీకు వచ్చే సపోర్ట్ ఎలా ఉంది? నీ చుట్టుపక్కల వాళ్ళ నుంచి కానీ లేదా స్కూల్లో నీకు ఎవరైనా హెల్ప్ చేసడానికి ఎలా ఉంది? బాగుంది, సేఫ్, నాకంటూ బాగుంది హెల్ప్. అలా ఏదైనా ప్రోత్సహించడంలో, ఎంకరేజ్ చేయడంలో అలా. ఓకే. ధనంజయ్ గారు, మరి ఇప్పుడు తన టాలెంట్తో బయటకు వస్తూ ఉన్నాడు ఇప్పుడిప్పుడే. సో మీరు కూడా ఫైనాన్షియల్గా చాలా పూర్ ఇదిలో ఉన్నారని అన్నారు కదా, సో ఎలా ఉంది తన టాలెంట్ బయటకు వచ్చిన తర్వాత? మీకు ఫైనాన్షియల్గా కానీ ఏదైనా కొంచెం హెల్ప్ దొరుకుతుందా? సపోర్టింగ్ ఎలా ఉంది మీకు? మాకు ఛానల్ వాళ్ళ తరపున బాగున్నది మేడం, మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఈ ఛానల్ వాళ్ళనే ముందరికి ఇంత స్థాయికి వచ్చినాడు. మాకు ఏదైనా హెల్ప్ చేస్తే బాబుని ఇంకా ముందుకు తీసుకుపోవాలని అనుకుంటున్నాం. సో మీ మాటల్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి? ప్రేక్షకులకి అంటే మాకు ఏదికైనా పోవాలనుకుంటే కూడా మాకు ఇబ్బంది ఉంది. నలుగురు కలిసి ఏదో సాయం చేస్తే ఇంకా ముందుకి తీసుకుపోవాలని అనుకుంటున్నాం మేడం బాబుని. సో పుష్ప గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు? అదే చెప్తున్నాము, ఇది ఎర్రాకపోయింది కదా, ఇంకా ఏమంటే చూసి ఏమైనా సాయం చేస్తే బాగుంటుందని. సో తన అక్కడితో ఆగిపోకుండా ఇంకా ముందుకు సాగాలి. తీసుకెళ్ళినప్పుడు మాకైనా బాగుంటుంది. సో తన టాలెంట్ అక్కడే ఆగిపోకుండా ఇంకొంచెం నలుగురికి తెలిసేలాగా ఏదన్నా ఒక కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, రైట్. సో సాయి, మరొక మంచి ఫేవరెట్ సాంగ్ ఒకటి మాకు పాడి వినిపిస్తావా? ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన
ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెనివిటి కాలినడమ్మ రెడ్డమ్మ తల్లి సక్కాలైన పెద్ద రెడ్డమ్మ నల్లారే గడి నేలలోన ఎర్ర జొన్న చేలలోన నల్లారే గడి నేలలోన ఎర్ర జొన్న చేలలోన నీ పెనివిటి కాలినడమ్మ రెడ్డమ్మ తల్లి గుండెల విసిపోయే గదమ్మ సిక్కే నీకు సక్కానమ్మ పల్వారేని దువ్వేనమ్మ సిక్కే నీకు సక్కానమ్మ పల్వారేని దువ్వేనమ్మ సిక్కు తీసి కొప్పే పెట్టమ్మ రెడ్డమ్మ తల్లి సింధూరం బొట్టు పెట్టమ్మ. చాలా చక్కగా పాడుతున్నావు. నువ్వు ఇలాగే భవిష్యత్తులో మంచి పాటలు పాడి పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది వాల్యం టీవీ. థ్యాంక్ యూ సో మచ్ సాయి.